సెల్వి న్యూస్ కి స్వాగతం. నా పేరు రత్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే బండారు. మా గ్రామానికి డ్రైనేజీ నిర్మించండి మహాప్రభో. ఎండిఓని వేడుకున్న ఎండిపేట గ్రామస్తులు. పేదరిక నిర్మూలన కోసమే P4 కార్యక్రమం. ఆర్డీఓపీ శ్రీకర్. జిల్లా రిటైర్మెంట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ బలోపేతానికి కృషి. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జంగా బాబురావు. సామర్లకోట ప్లాడర్ గారి తోటలో గల శ్రీదేవి ప్రశాంతి నిలయంలో వ్యవస్థాపకులు జీవీకే మోహన్ రావు దంపతులచే పండుగ చేశారు. సామర్లకోట ప్లాడర్ గారి తోటలో గల శ్రీదేవి ప్రశాంతి నిలయంలో వ్యవస్థాపకులు జీవీకే మోహన్ రావు దంపతులు ఆశ్రమ భక్త బృందంచే నిర్వహించబడే 38వ వార్షిక శ్రీదేవి నవరాత్రి మహోత్సవంలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించబడు సందర్భంగా దైవజ్ఞులచే నిర్ణయించిన ముహూర్త ప్రకారం బుధవారం ఉదయం 10:35 శ్రీ విఘ్నేశ్వరునికి ముడుపు కట్టుట, 10:45 పందిర్రాట వేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. Tadi mau peden. మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా దేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ను రూపొందించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో కొత్తపేట మండలం వానపల్లి PHCలో జరిగిన స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కేక్ కట్ చేసి ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం శక్తివంతమైన కుటుంబ నిర్మాణానికి కీలకమన్నారు. ఈ అభియాన్ ద్వారా మహిళల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడం, పోషకాహారంపై శ్రద్ధ చూపించడం, కుటుంబ స్థాయిలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడమే ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే క్యాన్సర్ తదితర స్క్రీనింగ్ పరీక్షలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీమంతం కార్యక్రమంలో గర్భిణులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పల్లి భీమారావు, గనిశెట్టి వీరేష్, పాలూరి సత్యానందం, మాకే నాగభూషణం, మద్దింశెట్టి ఆదినారాయణ, పోలాబత్తుల సుబ్రహ్మణ్యం, మెడిద వెంకటేశ్వరరావు, అప్పారి శ్రీనివాస్, నూకల వీరన్న, ముషిని వెంకటరమణ, అద్దంకి శ్రీనివాస్, కంచుస్తంభం రామకృష్ణ, దొనబాని ఏడుకొండలు, బూత్ కన్వీనర్లు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా, ప్రపంచంలోనే అగ్రరాజ్యాలతో పోటీ పడే విధంగా 3-4 స్థానాల కోసం, 4 స్థానాల నుండి 3 స్థానాల కోసం పోటీ పడుతూ భారతదేశాన్ని అన్ని రకాల ముందుకు నడిపిస్తున్నటువంటి మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవ శుభ సందర్భంలో ఈనాడు ప్రధాని గారు ఉపయోగపడే విధంగా స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ప్రారంభం చాలా శుభారంభం. మరి ప్రధానమంత్రి మోడీ గారు ఎన్డీఏ కూటమి తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఒక పక్క భారతదేశం, మరొక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్గా, వికసిత్ ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి పదంలో అడుగులు వేయడం కోసం శర వేగంతో ఈనాడు ముందడుగు వేస్తూ అభివృద్ధి పొందుతున్నాం. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ప్రజారోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసికట్టుగా జాతీయతా భావంతో, దేశభక్తితో ఈనాడు మన భారతదేశం అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆ గొప్ప నాయకులు ఇక్కడ మోడీ గారు 11వ సంవత్సరం ప్రధానమంత్రి కూడా అత్యధిక కాలం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక కాలం ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీజీ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఎండీపేట వీధిలో గత కొన్ని సంవత్సరాలుగా వర్షం నీరు డ్రైనేజీ లేక బయటికి వెళ్ళకపోవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు నిరాశకు గురవుతున్నారు. నీరు నిల్వ ఉండడంతో దోమలు, పాములు, విషకీటకాలు వస్తున్నాయని, చిన్నపిల్లలతో ఇక్కడ నివసిస్తున్నామని ఈ బాధ చూసి పంచాయతీ డ్రైనేజీ వేయడానికి నిధులు మంజూరు చేస్తే కొంతమంది డ్రైనేజ్ వేయడానికి వీలు లేదని ఆపుతున్నారని, ఈ సమస్యపై గురువారం ఉదయం మండల అభివృద్ధి అధికారి వారి యొక్క సమస్యను పరిష్కరించాలని వేడుకోగా త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తామని వారికి ఎండీఓ హామీ ఇచ్చారు. దీంతో వారు మండల అభివృద్ధి అధికారి మాటను విని ఆయన మాకు న్యాయం చేస్తారని ఆశతో ఉన్నామని వారు తెలిపారు. మండల అభివృద్ధి అధికారిని కలిసిన వారిలో కాకాడ నరేష్, ఏడిద జినుబాబు, తొమ్మండ్ర భీమా అర్జునరావు, ఒసిపల్లి భూలోక, ముమ్మడివరపు సుబ్బలక్ష్మి, మనోహరి, కుమారి తదితరులు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. అమీనాబాద్ గ్రామం యూకొత్తపల్లి మండలం అమీనాబాద్ ఎస్సీ మాదిగపేట సంబంధించిన గ్రామస్తులు అండి, కుటుంబస్తులు అండి. మరొక సమస్య కోసం పోయిన మండే సోమవారం ఎండిఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. సమస్య ఏంటంటే ఏదైనా చిన్నపాటి వర్షం పడితే మా వీధి అంతా వాటర్ నిలబడిపోయి పిల్లలు కానీ పెద్దలు కానీ పాదచారులు కానీ నడవలేని పరిస్థితుల్లో మేము జీవిస్తున్నామండి. అంతే కదండి, జ్వరాలతో కూడా బాధపడుతున్నామండి. గత 5 సంవత్సరాల నుంచి మేము లోకల్గా ఉన్న నాయకులను పట్టుకుని ఆ గ్రాంట్ తెచ్చుకున్నాండి. పంచాయతీ గ్రాంట్ సర్పంచ్ చంద్రబాబు గారు తీసుకొచ్చి మాకు వేస్తామని మాట ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయగానే తర్వాత ఒకరిద్దరు స్వలాభం వల్ల, పర్టికులర్గా ఒకరిద్దరు స్వలాభం వల్ల మొత్తం పేట అంతా సఫరైలా చేస్తున్నారండి. మేము వేయనేమో అని చెప్పేసి అడ్డుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి.
సోమవారం నుంచి మేము ఈరోజు బుధవారం అండి ఇప్పటి వరకు మేము అధికారుల చుట్టూ తిరుగుతున్నాం కానీ మాకు శాశ్వత పరిష్కారం ఎవరూ చూపించట్లేదండి. ఇంతమంది బాధపడుతున్నా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. ఎండిఓ గారికి చెప్తే ఎండిఓ గారు సానుకూలంగా స్పందించి మేము వచ్చి దగ్గరుండి వేయిస్తాము, ఇది ఎవరికి సమస్య కాదు, డ్రైనేజీ అంటే అందరికి కావాలి, ఒకరి వల్ల ఆగిపోయేది కాదని చెప్పేసి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. అమీనాబాద్ గ్రామం ఉప్పాడ కొత్తపల్లి మండలం అండి. అమీనాబాద్ గ్రామం. మేము ఎస్సీపేట మాదిగిపేట అండి. మాది అసలు డ్రైనేజీ లేదండి, ఏమి రోడ్డు కూడా సరిగా లేదండి. వాటర్ అంతా మా ఇళ్ళ ముందు ఆగిపోతుందండి. దోమలండి, పిల్లలతో చాలా సఫర్ అవుతున్నాం మేము. మరి మేము ఇక్కడికి వచ్చి మేము కంప్లైంట్ చేసినప్పుడు సారు తప్పకుండా చేస్తానన్నారు. కానీ మా గ్రామస్తులు 2-3 వేయడానికి కుదరదు, డ్రైనేజ్ వేయడానికి కుదరదు అని చెప్తున్నారండి, అడ్డు పెడుతున్నారు. దాని గురించి మీరే పరిష్కరించాలని మేము ఇక్కడికి వచ్చి అడిగినప్పుడు సార్ కూడా స్పందించారు. మీరు ఆ గ్రామానికి కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఐనాపురం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి గ్రామ కమిటీ అధ్యక్షులు చప్పడి వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలను మోసం చేశారని, తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమందికి పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అని చెప్పి ప్రజలను మోసం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ ఏ కార్యక్రమం ఆదేశించినా కూడా ఉమ్మడిలో 16 పంచాయతీలు ఉండగా ఈ పంచాయతీ మట్టికి గతంలో నవరత్నాలు కానివ్వండి, గడప గడప కానివ్వండి, ఈరోజు బాబు సూచి మోసం గ్యారంటీ ఇలాంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఈ గ్రామం చాలా ఫస్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ మన ప్రతిపక్షంలో ఉండి ఈ రోజు ఇక్కడ మీటింగ్ చూస్తుంటే ఇంత జనం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అధికార పార్టీ మీటింగ్ అంటే కూడా ఇంత జనం రారేమో, అలాగ ఉంటుంది పంచాయతీ. లాస్ట్ ఎలక్షన్ లో మన మమ్మూడలో పెద్దలందరూ కూడా పార్టీ ఆఫీసులో కూర్చుని డిస్కస్ చేస్తున్న విషయం ఏంటంటే, ఐనాపురం గ్రామం 1000 నుంచి 1000 మెజార్టీ వస్తుంది, ఈ యొక్క మెజార్టీ 5 పంచాయతీలను చంపుతుంది మెజార్టీ తోటి అని డిస్కస్ చేసుకునే పెద్దలు. నిజంగా అక్షరాల అది వాస్తవం. మొన్న మరి ఈవీఎంలు మాయ అంటే తెలియదు కానీ మనకి కార్యకర్తలు ఓట్లు ఉంటారు, ఓటర్స్ ఓట్లు ఉంటారు. మరి ఏ మాయ జరిగిందో తెలియదు కానీ మనకి కర్మ వచ్చింది. అలాగే ఇంకా ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఏదైతే బాబు సూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని మన అధ్యక్షుల ద్వారా, అలాగే మన గ్రామ పెద్దల ద్వారా, అందరి ద్వారా కూడా మనం ప్రజల్లోకి వెళ్ళి చేసే మోసాలని మనం ప్రజలకు తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు. ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం టానీలంక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గా డిడి శారద పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ కమిటీ జిల్లా అధ్యక్షులు రేవు సురేష్ బాబు ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ శారదను మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువాతో పేరెంట్స్ సన్మానించారు. తమకు పేరెంట్స్ సహకరించాలని, విద్యార్థులకు మంచి విద్యతో పాటు మంచి ఆహారాన్ని అందించడం జరుగుతుందని ప్రిన్సిపల్ శారద తెలియజేశారు. నూతనంగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ కమిటీ జిల్లా అధ్యక్షులు రేవు సురేష్ బాబును, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డీ సత్యనారాయణను పేరెంట్స్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ మాజీ చైర్మన్ వడ్డీ శ్యాంప్రసాద్, ఎస్ఎంఎస్ కమిటీ సభ్యులు వీధి చంటిబాబు, నందిక శ్రీను, ఎంవి సూజ్యం, పలువురు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన కషాయాల తయారీపై కేశంపూర్ యూనిట్ ఇన్ఛార్జ్ రాజేష్ అవగాహన కల్పించారు. ఐపోలవరం మండలం కేసనకుర్రు ప్రకృతి వ్యవసాయ విభాగం యూనిట్ ఇన్ఛార్జ్ రాజేష్ ఆధ్వర్యంలో చిల్లీ స్పెషల్ కషాయం, బ్రహ్మాస్త్రం కషాయం తయారీ విధానం జరిగింది. అలాగే చిల్లీ స్పెషల్ కషాయం వెల్లుల్లి, వేపాకు, ఉల్లి, సీతాఫలం, ఉమ్మెత్త పొగాకు, పసుపు, ఆవు మూత్రంతో చేసి రైతులకు ఐసీఆర్పీలకు వివరించడం జరిగింది. ఈ కషాయం వల్ల అన్ని రకాల పంటలపై రసం పీల్చే పురుగును నివారిస్తుందని, ఈ కషాయాలతో గ్రోత్ ప్రమోటర్లను రైతులందరూ తప్పనిసరిగా ఉపయోగించాలని చెప్పడం జరిగింది. మనం 5 కిలో మొత్తగా చేసుకుని వేపాకు మొత్తం వేసుకోవాలి. పేదరిక నిర్మూలనే P4 కార్యక్రమం
ప్రధాన లక్ష్మణి, కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి పి శ్రీకర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండలం ర్యాలీ ప్రభుత్వ ప్రధాన ప్రాథమిక ఫౌండేషన్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతా శ్యామ్ కుమార్ సౌజన్యంతో అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు 2 పేద విద్యార్థులను దత్తత తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు నిత్యావసర సరుకులతో పాటు జీవనోపాధికి తోడ్పడే పూతరేకులు తయారీకి కావాల్సిన మెటీరియల్, విద్యార్థులకు విద్యా సామాగ్రి శ్రీకర్ చేతుల మీదుగా అందజేశారు. తర్వాత ఆధునిక ఫిజియోథెరపీ ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ మోహిత్ శీతల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా 60 మందికి పైగా రోగులు ఉచిత వైద్య సేవలను పొందారు. అవసరమైన మందులు, ఫిజియోథెరపీ మెటీరియల్ కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్యామ్ జాదూగర్ మెగా మ్యాజిక్ ఫ్యామిలీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శమని, మరింత మంది దాతలు ముందుకు రావాలని రెవెన్యూ డివిజన్ అధికారి పి శ్రీకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి రాజేశ్వరరావు, మండల అభివృద్ధి అధికారి రమణ, గ్రామ సచివాలయ సిబ్బంది, మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు సూర్యచంద్రరావు, శ్రీకాంత్, తేజశ్రీ, శ్రీధర్, కుమార, లక్ష్మి, అన్నపూర్ణ, శ్యామ్, రిషిత్ పాల్గొన్నారు. ఈరోజు ర్యాలీ గ్రామంలో అన్నపూర్ణ ఫౌండేషన్ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ఫిజియోథెరపీ క్యాంప్ మరియు ఈ P4 కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాజిక్ ఫ్యామిలీ అనబడే వీళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని ఆ చదువు వల్ల వచ్చిన ఏదైతే ఆ నాలెడ్జ్ ఉందో దాన్ని పలువురికి ఉపయోగపడే విధంగా చేయాలి అని అనుకోవడం చాలా ఆనందకరమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన మేరకు, ఒక పిలుపుతో ఇచ్చిన సూచన మేరకు P4 అనే కార్యక్రమంలో ఏదైతే దిగువ రేఖకు ఉన్న మన కుటుంబాలన్నింటినీ కూడా, బిలో పవర్టీ లైన్ ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా దత్తత తీసుకోవడం, లేదా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు వాళ్ళు ఆ పేదరికం నుంచి బయటపడడానికి కానీ, ఆ కష్టాల నుంచి బయటపడడానికి కానీ కావాల్సిన ఏదైతే చర్యలు ఉన్నాయో అన్నింటినీ తీసుకోమని, ఎవరైతే కొంచెం వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నారో మనం మార్గదర్శులు అంటాం, వీళ్ళని బంగారు కుటుంబాలు అని పిలుస్తున్నాం. సో ఇటువంటి బంగారు కుటుంబాన్ని, ఇటువంటి మార్గదర్శుల్ని అడాప్ట్ చేసుకొని దత్తత తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు ఒక 4 పిల్లల్ని ర్యాలీ గ్రామానికి చెందిన కష్టకాలంలో నిరుపేద అయిన పిల్లల్ని వాళ్ళ పూర్తి బాధ్యతల్ని తీసుకుంటారని నా సమక్షంలో తెలియజేశారు. సో దానికి ముందుగా వాళ్ళు అభినందిస్తూ ఇదే స్పిరిట్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఇచ్చిన కమిట్మెంట్ని చిన్నదా పెద్ద అట్లీస్ట్ వాళ్ళ మోటివేషన్ అండ్ డైరెక్షన్, దోస్ ఆర్ ద బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్. వాళ్ళని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మనం చదువుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళకి తెలియజేస్తూ ఈ యొక్క నాలెడ్జ్ని, ఈ యొక్క కాంటాక్ట్స్ని, అదేవిధంగా వాళ్ళ అమ్మమ్మకు కూడా ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఒకటి ఇప్పిస్తామని కూడా చెప్పారు. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఇంకా చేసి మీ యొక్క అన్నపూర్ణ ఫౌండేషన్కి మరింత పేరు ప్రతిష్టలు రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ఆత్రేయపురం మండలంలో కానీ, కొత్తపేట డివిజన్లో కానీ, లేదా కోనసీమ జిల్లాలో ఉండే మార్గదర్శులు అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేసి మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 2047 విజన్ ప్రకారం కూడా ఎటువంటి పేదరిక జిల్లా రిటైర్మెంట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జంగా బాబురావు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పద్మనాభం పేర్కొన్నారు. జిల్లా రిటైర్మెంట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా జంగా బాబురావు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పద్మనాభం పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దీర్ఘకాలంగా పనిచేసి పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జె బాబురావు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పద్మనాభం పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ ఎన్జిఓ భవనంలో జిల్లా రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ బీసీ హాస్టల్లో ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. అదేవిధంగా అసోసియేషన్ సభ్యులకు హెల్త్ కార్డులు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా అసోసియేషన్ సభ్యులకు హెల్త్ కార్డులు, కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి డి చంద్రరావు, అప్పారావు, చంద్రమూర్తి, ధనంజయ, డేవిడ్ రాజు, రేవు సుబ్బారావు, గంగాధరం, గణపతి, సత్య, రమేష్, సంక్షేమ శాఖ మాజీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
he is doing good service. I think తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా మేము ఇంటికి ప్రైజెస్ ఇస్తున్నారు. జనవరి 26th మేము రిపబ్లిక్ డే చేసుకుంటున్నాము. బర్త్డే, అంబేద్కర్ జయంతి, ప్రతి ఒక్కటి మేము ఒకటి అనుకున్నాము. పిల్లలు చదువుతున్న పిల్లలకి ఏదైనా మనం చేస్తే బాగుంటుంది. నేను మా ప్రెసిడెంట్ గారితో సార్ కార్పొరేషన్లో పెట్టండి, ఏదైనా మనం చేయాలి అన్నారు. కలెక్టర్తో చెప్పారు. తర్వాత డిఓ గారిని చెప్పి అది ఇన్స్పైర్ అయ్యి మిగతా పిల్లలు కూడా బాగా చదవడానికి ఆస్కారం ఉందని అని చెప్తే డిఓ గారు అంటే డిఓ గారు 5 పిల్లలు జ్యోతుల వెంకట ప్రసాద్ గారి చేతుల మీద వారికి ఇచ్చారు. అందులో ఫస్ట్ పర్సన్ వచ్చింది. 600కి 594 మార్కులు సంపాదించింది. ఈ 5 అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ రాకపోవడం డిఓ గారి ఇద్దరులోనే వాళ్ళు ఉన్నారు. ఆ ఫస్ట్ ఆపై గొల్లపురం నుంచి టోక్యో వెళ్ళింది. ఇండియాలో 35 మందిని సెలెక్ట్ చేసి పంపించారు. ఈ అమ్మాయి పుష్పాంజలి అన్న అమ్మాయి వెళ్ళి మళ్ళీ 23వ తారీఖు 24వ తారీఖు వచ్చింది. ఈరోజు రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెస్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి సభ్యుడు రిటైర్ అయిన తర్వాత ఆనందంగా ఉండాలి, ఎక్కువ కాలం జీవించి మరికొన్ని సేవలు చేయాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇకపోతే రెండో అంశం ఏంటంటే మేమంతా కూడా వేలాది మంది పిల్లలకి, ఆటల పిల్లలకి చదువులు చెప్పి వాళ్ళకి భోజన సౌకర్యాలను ఏర్పాటు చేసి ఉన్నత స్థాయికి పంపించినటువంటి క్యారెక్టర్ మరి. మేమంతా కూడా వేలాది మంది పిల్లలు పంపించాము. మా చేతుల్లో నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అనేక మంది ఇంజనీర్లు, డాక్టర్లు, వివిధ ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ రంగం, అన్ని రంగాల్లో కూడా ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా నమస్తే సార్ అని చేయి పైకెత్తి పరిస్థితి మాది. కాబట్టి మేమంతా కూడా కనీసం 30-40 సంవత్సరాలు కలిసి పనిచేసాం. కానీ మా సంఘానికి ఒకటే ప్రత్యేకత, జాయింట్ డైరెక్టర్ దగ్గర నుంచి కింద హెచ్డబ్ల్యూ వరకు కూడా ఈ సంఘంలో సభ్యులు. డిప్యూటీ డైరెక్టర్, డిఎస్డబ్ల్యూ, ఏఎస్డబ్ల్యూ, హెచ్డబ్ల్యూ లాస్ట్ గారు అంతవరకు కూడా దీంట్లో సభ్యులు. మేము అందరి సంక్షేమం కోరి ఈ సంఘానికి వెళ్తాం. ఈ సంఘం దృష్ట్యా ఎవరికి ఏ ఆపద జరిగినా మేము తప్పనిసరిగా దీన్ని, ఆ సమస్యని పరిష్కరించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నాం సంఘం ద్వారా. కాబట్టి మీ అందరి సహకారం మాకు కావాలి. ఇక్కడ ఉన్నటువంటి మా అప్పారావు గారు, ఆయన డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు శ్రీకాకుళం. అదేవిధంగా చంద్రమూర్తి గారు చిత్తూరులో డీడీగా రిటైర్ అయ్యారు. అదేవిధంగా ధనంజయ్ గారు, ఆయన మరి డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. అదేవిధంగా డిఎస్డబ్ల్యూగా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నాం. అందరం కూడా కేవలం మా మధ్యని యొక్క తత్సంబంధాన్ని అభివృద్ధి చేయడం కోసమే ఒకరికొకరు కలిసి అన్నదమ్ములాగా, కుటుంబంలాగా ఉండటమే దీని ముఖ్య ఆశయం. ఎవరన్నా సర్వీస్ చేసి ఎవరన్నా ఇంకా పెన్షన్స్ అయ్యి సెటిల్ కాకుండా ఉన్నట్లయితే సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులు కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ సంప్రదించి వాళ్ళ యొక్క సమస్యను పూర్తి పరిష్కారం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. గంగాబాబురావు, అధ్యక్షుడు, వెల్ఫేర్ అసోసియేషన్, ఈస్ట్ గోదావరి జిల్లా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే బండారు. మా గ్రామానికి డ్రైనేజీ నిర్మించండి మహాప్రభో, ఎండిఓని వేడుకున్న ఎండిపేట గ్రామస్తులు. పేదరిక నిర్మూలన కోసమే P4 కార్యక్రమం, ఆర్డీఓపీ శ్రీకర్. జిల్లా రిటైర్మెంట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ బలోపేతానికి కృషి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జంగా బాబురావు. ఈనాటి వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం.